ఇట్లా రండి అట్లా కాపీ చేసుకుంటారు వీళ్ళందరూ కొంచెం ఎక్కడం కష్టం ఉంది. అన్నా సైడ్ సైడ్ మనం చేయి డోర్ వేసి అన్న ఫ్రెండ్ ఉంది పర్లేదు వస్తుందిలేనా వస్తుందిలే ఆయలే బ్రేక్ ఆయలే అంటే మీ సవితమ్మకు అత్యంత మెజార్టీతో గెలిపించారు. పెనుగొండ టౌన్ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఏ నమ్మకంతో అయితే మీరు సవితమ్మకు ఓటేశారో ఆ నమ్మకంతో నేను కూడా పనిచేస్తానని కూడా తెలియజేస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు. పెనుగొండ నియోజకవర్గం తరఫున కూడా సార్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ గారు కాంపాక్టర్ ఒక సుమారుగా 50 లక్షల రూపాయలు విలువ చేసే కాంపాక్టరు ఒకటి ఈరోజు ఓపెన్ చేసాం. అంటే మున్సిపాలిటీకి మంచి రోజులు మొదలుపెట్టాం. మంత్రిగా మొదటి ఓపెనింగ్ అని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో ఏం అభివృద్ధి పెనుగొండ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా అది ముఖ్యంగా టౌన్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్న విషయం యావత్ ప్రజలందరికీ తెలుసు. నేను తెలియజేసేది ఒకటే, అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దాం. ఇక్కడున్న కౌన్సిల్లో ఉన్న వారందరికీ కూడా నేను తెలియజేసేది అందరూ సహకరించండి, పెనుగొండను అభివృద్ధి చేసుకుందాం. ఒక పక్క మంత్రిగాను ఎన్డీఏ కుటుంబంలో సెంట్రల్ ఫండ్స్ కూడా తెచ్చుకుందాం, రూపురేఖలు మారుద్దాం, పెనుగొండ రూపురేఖలు మారుద్దాం. ఎందుకంటే విధంగా చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రిగా అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రత్యేకతమైన ఏ రాష్ట్రం అంతా ఒకటైతే నాకు పెనుగొండ ఒకటన్న విషయం మరొకసారి కూడా మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దాం, మనకు కక్ష సాధింపు చర్యలొద్దు, ఖచ్చితంగా అందరం కలిసి పెనుగొండను అభివృద్ధి బాటలో తీసుకుపోదామని కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్డీఏ మేనిఫెస్టోలో 4000 పెన్షన్ ఇవ్వబోతున్నాం. జూలై 1 నుంచి 4వ తారీఖు. గతంలో చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసినట్లు గత 3 నెలలు కూడా ఒక్కొక్క 1000 రూపాయలు 7000 రూపాయలు కూడా మనము 1వ తారీఖున ఇవ్వబోతున్నాం. వాళ్ళ ఇంటి వద్దనే సచివాలయం ఉద్యోగస్తులతో మనం ఈ పంపిణీ చేయబోతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో 2000 ఉన్నది 3000 ఇస్తానని చెప్పి ఈ 11 రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, నేను 3000 చేసేస్తానని చెప్పారు ఈ 11 రెడ్డి. కానీ 5 సంవత్సరాలుగా 3000 రూపాయలు లాస్ట్ 5 అంచులంచులుగా పెట్టి 3000 రూపాయలు పెన్షన్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో దాని ప్రకారం ఈరోజు 1వ తారీఖున మేము 7000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నాం. గత ఎన్నికల్లో మా మీద దుష్ప్రచారం కూడా చేశారు, ఈ ఇంటి వద్దకే పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వరు, ఓటు వేయద్దండి అన్నారు. పెన్షన్ విధానం మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని మరొకసారి వాళ్ళకు గుర్తుకు చేస్తున్నా. ఇంటి వద్దకే మేము పెన్షన్ కూడా ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం.